హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా మరి అక్కడ వచ్చి ఒక సభ ఏర్పాటు చేయటం ప్లాన్ చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ హైకోర్టు కావచ్చు సభని నిరాకరించడం జరిగింది. దాని నిమిత్తం అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇంటి దగ్గర. లిమిటెడ్ మెంబర్సు, జన సైనికులు కొంతమందితోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంతవరకు కూడా మీకు తెలిసినటువంటి వెర్షనే ప్రతిరోజు మనం మీడియా ఛానల్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ అతను మాట్లాడినటువంటి మాటలు మనం చూసినట్లయితే, తెలంగాణ నీ అయ్య జాగిరా, మీ అయ్య జాగిరా, మీ అయ్యల జాగిరా, తెలంగాణలో మాకు హక్కు లేదా, మమ్మల్ని రానియకుండా అడ్డుకుంటారా, మా సభను కూడా నిరాకరిస్తారా, ఏ ఒక్కడి జాగిరి కాదు ఇదని చెప్పేసి కూడా అతను మాట్లాడినటువంటి మాటలు తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి, తెలంగాణలో ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరికీ తీవ్రమైనటువంటి ఆగ్రహానికి, ఆవేశానికి గురి చేసినాయని చెప్పొచ్చు అతని మాటలు. ఇంకొక విషయం మనం ఆలోచించినట్లయితే, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా, ప్రతి రాష్ట్రం, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా అతను వాక్ స్వాతంత్రాన్ని ప్రదర్శించవచ్చు. ఇంకా పార్టీని కూడా బలోపేతం చేయొచ్చు, పార్టీ పెట్టొచ్చు, పార్టిసిపేట్ కూడా చేయొచ్చు అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి అద్భుతమైనటువంటి హక్కు. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క వెర్షన్లో 100% కరెక్ట్. ఎవరి వెర్షన్ అనేది కరెక్టే. కానీ ఆంధ్రాలో డిప్యూటీ సీఎంగా చేస్తూ, ఆంధ్రాలోనే నీకు రాజధాని లేదు, మీరు ప్రకటించినటువంటి పథకాలు కూడా ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు, మీరు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఆంధ్రాలో చేయండి, ఆంధ్రాని డెవలప్ చేయండి, అంతేగాని మీ పెత్తనాలు ఇక్కడ సాగవు అని చెప్పేసి కొందరు తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు తీవ్రమైనటువంటి పదజాలాలతో దూషించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ అనేది మీ అయ్యల జాగిరి కాదు, అందరూ రావచ్చు, అందరూ ఉండొచ్చు, ఎందుకు మీరు నిరాకరిస్తున్నారు అని చెప్పేసి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలకు గురవటం జరిగింది. పవన్ కళ్యాణ్కి తిక్కుంటుందని తెలుసు, దానికి ఒక లెక్క కూడా ఉన్నదని కూడా తెలుస్తోంది. ఎందుకంటే అతను రాజకీయంలోకి రావటానికి కూడా కొందరే ప్రధాన కారణాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పటిదాకా నేను తెలంగాణలో పార్టిసిపేట్ చెయ్యను, తెలంగాణలో మన పార్టీ ఉంటుందా ఉండదా అనే దానికి నేను ప్రత్యేకంగా ఎటువంటి ఆదేశాలు కూడా జారీ చేయలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను పక్కాగా తెలంగాణలో జనసేన ఉంటుంది, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలపైన నేను గళమెత్తి చాటుతాను, ప్రతి సమస్యని ప్రశ్నిస్తాను, నేను తెలంగాణలో జనసేన రానున్న ఎలక్షన్లో పోటీ చేస్తుందని చెప్పేసి ముక్త కంఠంతో అతను చెప్పడం అనేది జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, ఎందుకంటే ఆంధ్ర పాలకుల మీద ప్రత్యేకంగా ఆంధ్ర అనేది మీకు వేరు చేయడం జరిగింది. ఇక్కడ సామాన్య ప్రజలందరం అన్నదమ్ములుగా కలిసి ఉందాం, ప్రజలు కలిసి ఉందాం, కానీ పాలకులు మొత్తం విడిపోయి ఎక్కడ ప్రాంతాన్ని అక్కడ డెవలప్ చేసుకోవాలి, తెలంగాణ అనేది వెనకబడినటువంటి ప్రాంతం, దీన్ని డెవలప్ చేసుకోవటం కోసమే ప్రత్యేక రాష్ట్రంగా ఎందరో ప్రాణాలు బలిచ్చేసి ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, చాలామంది మరి తన ప్రాణ త్యాగాన్ని కూడా ఇచ్చి రక్తసిక్తమైనటువంటి తెలంగాణ మరి కన్నీళ్లతో సాధించుకున్నాం. మేము ఈ తెలంగాణలో మేము స్వేచ్ఛగా పరిపాలించుకోవాలి, ఉద్యమకారులే పాలకులు అవ్వాలి, ఉద్యమం చేపట్టిన వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళే పాలకులయ్యి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించుకోవాలనేటువంటి ఆశతో మేమున్నాము. ఇంకా మీ ఆంధ్ర పెత్తనాలు ఇక్కడ ఎందుకు, మీరు ఆంధ్రాలో పార్టిసిపేట్ చేశారు, ఆంధ్రాలో గెలిచారు, ఆంధ్రాని డెవలప్ చేసుకోండి, ఇక్కడ మా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు మేమే పార్టిసిపేట్ చేస్తాం, ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఇది మా తెలంగాణ అని చెప్పేసి వీళ్ళ వెర్షన్ ఉంది. అయితే ఇక్కడ
పార్టిసిపేట్ చేయొద్దు అనేది మటుకి రాజ్యాంగబద్ధంగా కొంచెం విరుద్ధమైనా కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఏ రాష్ట్రం నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చు, ఏ రాష్ట్రం నుంచైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎలక్షన్లో గెలిస్తే పరిపాలన కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు ఒకరికొకరు దురుసుగా ప్రవర్తించుకుంటూ తమ యొక్క నైతిక విలువలను దిగజార్చుకొని మాట్లాడుకుంటూ దుర్భాషలు ఆడుకుంటూ భాషణ మంచిగా లేకుండా మాట్లాడుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటూ వ్యక్తిగత విషయాలను కూడా బయటికి తీసుకొస్తూ ఉండటం అనేది మరి సమంజసం కాదని మనం చెప్పొచ్చు, మంచి పద్ధతి కాదని చెప్పొచ్చు. కూర్చొని పరిష్కరించుకుంటే పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఎందుకంటే ఆషామాషికి రాలేదు. ఒక వర్షం మనం మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ అనేది వందల మంది తన ప్రాణాన్ని త్యాగం చేశారు, చాలామంది మరణించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడి ఉద్యమాలు చేస్తూ అహోరాత్రుల నిద్ర ఆహారాలు లేకుండా పార్టిసిపేట్ చేసి సంపాదించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని కూడా స్వేచ్ఛగా బతకనిద్దాం అనే ఆలోచన పాలకులకు కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి యొక్క హక్కుల్ని కాలరాసేటటువంటి హక్కు మనకు లేదు. కొన్ని విషయాలు సంయమనం పాటించాలి, కొన్ని విషయాలు చర్చించుకోవాలి, కొన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య అనేది సమసిపోతుంది. ఇంకా కొందరు అంటున్నారు పవన్ కళ్యాణ్ స్పీచ్ అనేది కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ విమర్శించలేదు, అతను కోడి చెరువు అని చెప్పేసి దాన్ని కబ్జా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే చెరువులో వ్యవసాయం ఏంటి, చెరువులో వ్యవసాయం చేయాలన్నా జనవాడకు సంబంధించినటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి చెరువు అది, దాన్ని 10 ఎకరాల పైననే అతను కబ్జా చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనం మీడియా ఛానల్ వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి వీడియోలు కూడా చేయడం జరిగింది. అది నాకు పట్టాభూమి, అది ప్రైవేట్ చెరువు, అది నేను అతిక్రమించి ఆక్రమించలేదు అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అది నేను గనక చట్టాన్ని ఉల్లంఘించి కానీ కబ్జా చేసినట్టు తేలితే తెలంగాణ గవర్నమెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి నేను సమర్పిస్తానని చెప్పేసి కూడా సవాల్ విసరడం జరిగింది. విషయం ఏంటంటే ఇక్కడ మన తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కొంతమంది మేధావి వర్గం ఏం చెప్తున్నారంటే చెరువులో వ్యవసాయం చేయాలి అంటే నిరుపేదైనటువంటి వ్యక్తి, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి వర్షాధార పంటలు పండించుకొని తినడానికి హక్కు కల్పిస్తుంది తప్ప నువ్వంత రిచ్ అయి ఉండి నీకెందుకు ఇస్తారది, ఇది పక్కాగా కబ్జానని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ, ఎందుకంటే అది ఒరిజినల్, అది పట్టాభూమి, అది కాబట్టి అవకతవకలు ఏమీ లేవు, దాన్ని మీరు ఎంక్వైరీ చేయాలన్నా మీరు అన్ని క్రిమినల్ కేసులకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఫైనల్గా అయినా హెచ్చరించడం జరిగింది. ఇది పట్టాభూమా కాదని చెప్పేసి ఇది ఫేకా ఒరిజినలా అనేది తేల్చాల్సినటువంటి అవసరత ప్రత్యేకంగా ఎవరికి ఉందంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రివర్గం కూడా దీనిని పరిగణలో తీసుకొని సత్వరమే దీనిపై చర్యలు తీసుకుంటే సమస్య అనేది సమసిపోతుంది. ఎందుకంటే ఇలా ఉండటం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకి విద్వేషాలు అనేవి కొనసాగుతున్నాయి. దయచేసి రాజకీయ నాయకులు మంచి పరిపాలన చేయడానికి ప్రయత్నం చేయండి, సుపరిపాలన అందించడానికి ప్రయత్నం చేయండి, స్వచ్ఛమైనటువంటి ప్యూరిఫైడ్ కలిగినటువంటి పరిపాలన అందించడానికి చేస్తే మీరు మరణించినా కానీ రానున్నటువంటి తరతరాలకు కూడా మీరు ఎప్పుడు బ్రతికే ఉంటారు. మీరు చేసినటువంటి పనులు, మంచి పనులు చిరస్మరణీయంగా స్థిరస్థాయిగా నిలిచిపోతాయి. విద్య, వైద్యం, వ్యవసాయం 3 రంగాలపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి. ఒకరికొకరు కొట్టుకుంటూ ప్రాంతీయ తత్వాలు రేకెత్తించుకుంటూ మతతత్వాలు, మత విద్వేషాలు రేకెత్తించుకుంటూ మడ్రలు జరిగేటట్లు చేసుకోవద్దు, రక్తపాతం చేయొద్దు. ఈ తెలంగాణ అనేది రక్తాన్ని చిందిస్తే వచ్చింది, ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చింది, ప్రాణత్యాగాలు చేస్తే వచ్చింది. అలాంటి తెలంగాణ మళ్ళా రక్తసిక్తం కాకుండా మంచి వ్యక్తులు, ఉద్యమకారులు కావచ్చు, మంచి వ్యక్తులు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి, మంచి మనసున్న వ్యక్తులు గెలవండి, గెలిచిన తర్వాత మంచి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించండి. తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటంటే మంచి ఫలాలు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఖనిజ సంపద కావచ్చు, వనరులు కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలకు చెందేలాగా, తెలంగాణ ప్రజలకు అందేలాగా
మరి ఈ పాలకులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి విమర్శించట్లేదండి, ఏ ఒక్క వ్యక్తిని దూషించట్లేదు. మీకు ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ఫస్ట్ కూర్చొని మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. దయచేసి తెలంగాణ పబ్లిక్ ఓటర్స్కి చెప్పేది ఏంటంటే, మంచి వ్యక్తిని, పార్టీలతో సంబంధం లేదండి, మన సమస్యలను, ప్రజా సమస్యలను ఎవరైతే తీరుస్తారో, తెలంగాణని భుజస్కంధాల మీద వేసి మోసుకుంటారో, సామాన్య ప్రజలను కూడా ఎవరైతే రెస్పెక్ట్ చేస్తారో అలాంటి మంచి మనసున్నటువంటి పాలకుల్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఎన్నుకుంటారని, ఇలాంటి సమస్యలు రాష్ట్రం మధ్య విభేదాలు కావచ్చు, ఇలాంటి పునరావృతం కాకుండా ఏ ఒక్క పాలకుడు కూడా రెచ్చగొట్టే సమావేశాలు చేయకుండా సంయమనం పాటిస్తూ మన హక్కుల కోసం మనం పోరాడుకుంటూ విజయవంతంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం ఆలోచన చేసి మంచి మనసుతో, మంచి సదుద్దేశాలతో, మంచి స్పీకర్గా మంచి స్పీచ్ ఇస్తూ చైతన్యం కలిగించేటటువంటి ప్రణాళికలు చేయండి. తెలంగాణకి మీ వంతు ఏదైనా సహాయ సహకారాలు ఉంటే కూడా అందించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే విడిపోయినటువంటి 2 రాష్ట్రాలు కూడా తెలుగు రాష్ట్రాలని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దండి. కానీ ఎక్కడొచ్చిందంటే ఈ పరిపాలించేటటువంటి వ్యక్తులు కుసంస్కారం కలిగినటువంటి వ్యక్తులైతే విభేదాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. అమాయకమైనటువంటి ప్రజలు జీవిస్తూ ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ పరిపాలన అనేది ఎలా ఉండాలంటే అద్భుతమైనటువంటి రీతిలో ఉండాలి, అందరూ ఆలోచించేటటువంటి విధానంగా ఉండాలి. కానీ ఇలాంటి మత విద్వేషాలు కావచ్చు, ప్రాంతీయ తగాదాలు కావచ్చు, ఇలాంటి ప్రజల్ని విస్మయానికి గురి చేసి సందిగ్ధంలో పెట్టేటటువంటి విధానాలు మీకు ఉండొద్దని మంచిగా రిక్వెస్ట్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఎవరు రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయొద్దు. వాట్ ఈజ్ వాట్ ఏంటో తెలుసుకోండి, ఒరిజినాలిటీ ఏంటో తెలుసుకోండి, నిజమేంటో తెలుసుకోండి, ఎవరు మంచి వ్యక్తులు తెలుసుకోండి. ఎందుకంటే ఈ రోజులో ఓటులు వేసేవాళ్ళు, ఓటర్స్ అనేవాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి, అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఎవరిని అందలం ఎక్కించాలో, ఎవరిని అధహపాతాళానికి తొక్కేయాలో కూడా తెలిసినటువంటి వ్యక్తులు ఓటర్స్ అండి. కాబట్టి అందరూ సంయమనం పాటిస్తూ మంచి విషయాలు మంచిగా మాట్లాడుకుందామని, అలాంటివి చర్చించుకోవాలని చెప్పేసి మంచి మాటలు మాట్లాడి మంచిగా మనకి అండదండలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని నాయకుడిగా ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మంచిని గ్రహించండి, చెడును వదిలేసేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.